ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మన క్రిస్టియానిటీలోకి ఒక జబ్బు వచ్చింది. ఆ జబ్బు ఏంటి చెప్పిన, ఒకప్పుడు ప్రార్థన చేయించుకునేవారు, ఇప్పుడు ఈ ఫోటోలు పిచ్చి ఎలా వచ్చిందో వచ్చేసింది. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం సెలబ్రిటీలం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం యాక్టర్లం కాదు. మీరు అక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను అంతే. నన్ను మీరు హీరోని చేశారనుకోండి, నేను దేవుని ఎదుట జీరో అవుతాను. ఒక సహోదరుడిగా ప్రేమించండి, ఒక సహోదరుడిగా గౌరవించండి, ఒక సహోదరుడిగా ఆదరించండి, ఒక సహోదరుడిగా వాక్యం చెబుతున్నందుకు వాక్యాన్ని విని నేర్చుకోండి అంతే. నా ఎంటపడి అక్కడ కూర్చున్న దగ్గర నా దగ్గరకు వచ్చి ఒంగొంగి దండాలు పెట్టి ఫోటోలు తీసుకుని, దీనివల్ల మీకు పరలోకం గేటు కూడా గుర్తుపెట్టుకోండి. దానివల్ల ఉపయోగం అంటే జీరో. మీరు అలా చేసినప్పుడల్లా నాకు భయం వేస్తుంటుంది. ఎందుకంటే మనం దేవుని ఎదుట ఏమాత్రం అర్హత లేని వాళ్ళం గుర్తుపెట్టుకోండి. మనం అందరం సహోదరులు.